ఇన్ని కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించే పార్లమెంట్లో మరి ఒక భారతదేశానికి దశాదిశ నిర్దేశించిన ఒక ఆర్థికవేత్త, భారతదేశానికి మరి ఆర్థిక వ్యవస్థను తయారు చేసిన ఒక గొప్ప ఆర్థికవేత్త, ప్రపంచ మేధావి, జ్ఞానానికి చిహ్నమని మరి ప్రపంచమే కొనియాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంటు సాక్షిగా అవమానించడం అమిత్ షా గారికి తగదని తెలియజేస్తున్నా. అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ 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 ఫ్యాషన్ అయిపోయాడు. అంబేద్కర్ బదులు దేవుడి పేరు చెప్తే మీరు మోక్షం అన్నా పొందుతారు అని అంటాడు. నేను అమిత్ షాని అడుగుతున్నా, మోక్షాన్ని నువ్వు కానీ నీ బాబు కానీ చూశాడా అని అడుగుతున్నా. మోక్షం అనేది మన యొక్క నమ్మకం మాత్రమే. అక్కడ నుండి వచ్చినోడు లేడు, చూసినోడు లేడు. కానీ ఇంతమంది భారతీయుల బ్రతికే ఈ భూమిని స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం, ఈక్వాలిటీ, ఫెడర్నిటీ అనేవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చి ఈ భూమిని స్వర్గసీమగా చేయాలనుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి మోక్షం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిందే. కాబట్టి ఆ విషయం కూడా తెలుసుకోకుండా పార్లమెంట్ లో అత్యున్నత స్థానంలో కూర్చున్న నీవు వెంటనే రాజీనామా చేయాలని పామారు నుంచి ఇక్కడ వామపక్షాలన్నీ కూడా పిలుపునిస్తున్నాయి. నువ్వు గనక రాజీనామా చేయబోతే ఈ దేశ ప్రజలు నిన్ను చట్టసభల నుంచి భద్రం చేస్తారని తెలియజేస్తూ, హెచ్చరిస్తూ అందరికీ కూడా ఈ యొక్క సమావేశానికి నిరసన చెప్పడానికి వచ్చిన వారందరి పెద్దలందరికీ కూడా లాల్ సలాం, నీల్ సలాం. జై భీమ్.